హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఎగ్ బిర్యానీ చేశాను. ఈ ఎగ్ బిర్యానీకి కావాల్సిన ఎగ్స్ తీసుకొని ముందుగా బాయిల్ చేసుకొని ఘాట్లు పెట్టి ఉప్పు కారం పసుపు వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. ఈ మిక్సీ జార్లోకి తగినన్ని పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఈ వెల్లుల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కొంచెం జీడిపప్పు, ఒక చిన్న సైజు తరిగిన 2 టమోటాలు అయితే తీసుకున్నాను. వీటి మొత్తాన్ని మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈ ఎగ్స్ బాయిల్ అయిన మిగతా నూనెలో అయితే మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకున్నాను. ఈ మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకున్నాక 1 మినిట్ ఫ్రై అవ్వనిచ్చేసి మనము ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ ఆనియన్స్ ఇవైతే కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం చిన్న సైజు టమోటాలు అయితే తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అవి కూడా యాడ్ చేసేసి ఇందులోకి 2 బిర్యానీ ఆకులు అయితే యాడ్ చేశానండి. ముందుగా మనం పక్కన పట్టి పెట్టుకున్న పేస్ట్ని అయితే కూడా ఇందులో యాడ్ చేసేసాను. ఈ యాడ్ చేసిన మొత్తాన్ని బాగా కలుపుకొని బాగా మరగనివ్వాలండి. ఈ పేస్ట్ అంతా మొత్తం బాగా మగ్గిన తర్వాత మనకి పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది. ఈ టైంలో కొంచెం సాల్ట్ అయినా కూడా యాడ్ చేసుకోండి, కొంచెం త్వరగా మగ్గుతుందండి. ఇలా మొత్తం మగ్గుతున్న ప్రాసెస్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, మీకు నచ్చితే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేశానండి. వీటితో పాటు నేను కొంచెం 1/2 కప్పు పెరుగు కూడా యాడ్ చేశాను. మీకు పెరుగు ఇష్టమైతే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం ఇలా పెరుగు యాడ్ చేసి ట్రై చేశానండి. టేస్ట్ అయితే ఎలా వస్తుందో చూడాలి. ఇవన్నీ కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు వీటన్నిటిని బాగా మగ్గనివ్వాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ వీడియోలో మీరు చూస్తున్నట్టు 5 to 10 మినిట్స్ అయితే మగ్గనిచ్చానండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అయితే మేము ఈ వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తున్నాము. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరము. ప్లీజ్ లైక్. ఈ రైస్ ఇలా బాయిల్ అయిన తర్వాత అందులోకి తగినన్ని వాటర్ అయితే తీసేసుకున్నాను. నేను 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్ అయితే వాటర్ తీసుకున్నానండి. ఇలా మనకి ఎంత రైస్ తీసుకున్నామో అంత వాటర్ అయితే తీసేసుకొని ఇంకొకసారి ఉప్పు కారం చూసుకొని అడ్జస్ట్ చేసేసుకున్నాము. ఇలాగా మూత పెట్టేసుకొని వాటర్ అనేది మరగనివ్వాలండి. నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యిని ఇలా అయితే డబల్ బాయిలింగ్కి ఇలాగైతే పైన హీట్కి పెట్టానండి. తర్వాత రైస్ యాడ్ చేసేసాను. ఇలా రైస్ ఫైనల్లీ ఇలా కుక్ అయిపోవచ్చేసేసింది. మనం పైన పెట్టుకున్న నెయ్యి కూడా బాగా కరిగిపోయిందండి. ఈ ప్రాసెస్లో మనం పక్కన బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. ముందుగా వచ్చి కొత్తిమీర, పుదీనాతో పైన రైస్ మీద అయితే ఇలా యాడ్ చేశానండి. మనం పక్కన ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసాను. తర్వాత మనం పక్కన ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే కూడా దీని మీద అయితే పెట్టేశానండి రైస్ మీద. చూస్తున్నారు కదా, మీరు సైడ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకా రైస్లో వాటర్ అనేది ఇంకా ఉందండి. ఇంకా రైస్ అనేది పూర్తిగా కుక్ అవ్వలేదు. ఫైనల్లీ మనము డబుల్ బాయిలింగ్ చేసుకున్న ఈ నెయ్యిని అయితే కొంచెం అట్లాగా మొత్తం యాడ్ చేసేసాను. ఈ నెయ్యి వల్ల మనకి రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. స్లో ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ అనేది రైస్ అయితే బాగా కుక్ చేసేసాను. ఇలా కుక్ అయిన తర్వాత రైస్ అనేది చాలా బాగా కుక్ అవుతుందండి. కొంచెం ఎక్కువ కుక్ అయినా కూడా కొంచెం ఆరనిచ్చిన తర్వాత మనం తీస్తే కొంచెం రైస్ అనేది పొడి పొడిగా సూపర్గా ఉంటుంది.